हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल నేను మీ నవ్య అండి ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నేను వీడియోస్ అయితే చేయక చాలా రోజులు అవుతుంది కదా ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి హెల్త్ బాలేదు పిల్లల నుంచి నా వరకు ఎవరికి బాలేదన్నమాట బాబుకి అయితే ఇంకా ఎక్కువగా బాలేదు వాడికి 20 డేస్ అయింది చాలా ఇబ్బందిగా ఉందన్నమాట హెల్త్ బాలేదు ఇంకా దీంట్లోనే అంటే పిల్లల్ని చూసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి నాకు వీడియోస్ చేయడం అయితే కుదరలేదు ఇప్పుడైతే నేను వీడియోస్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాను ఎందుకంటే బాబుకి కొంచెం పర్వాలేదు ఇప్పుడు కొంచెం తగ్గింది పర్వాలేదు అంటే కంప్లీట్ గా తగ్గలేదు కానీ కొంచెం బెటర్ అయింది అన్నమాట ఇంతకు ముందు కంటే ఇంకా నేను చాలా రోజులు అయ్యింది ఇంకా డైట్ కూడా మానేసాను అన్నమాట డైట్ ఏమీ చేయట్లేదు నాకు చాలా మంది అక్క డైట్ వీడియోస్ చేయండి కుకింగ్ వీడియోస్ చేయండి అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజెస్ చేస్తున్నారు అందుకని చెప్పేసి నేను డైట్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా బాబుకి కొంచెం తగ్గింది కదా ఇంకా డైట్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను అన్నమాట ఎందుకంటే డైట్ చేయాలంటే మనకి అంటే నార్మల్ అందరితో పాటు తినే ఫుడ్ కాదు కదా నార్మల్ గా మనం అన్ని అంటే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ప్రోటీన్ రిచ్ గా ఉండాలి తర్వాత ఫైబర్ రిచ్ గా ఉండాలి అన్ని అంటే మనం తినే ఫుడ్ అనేది హోల్సమ్ గా ఉండాలి కదా అన్ని పోషకాలు ఉండే విధంగా మనం అంటే మిగిలిన వాళ్ళు పోషకాలు ఉండేవి తినకూడదు అని కాదు అంటే ఏది ఉంటే అది అలా తింటారు కానీ వెయిట్ లాస్ అనేటప్పటికీ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫుడ్ అంతా అందుకని చెప్పేసి నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇన్ని రోజులు అవ్వలేదన్నమాట ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను ఒక 5 డేస్ అవుతుంది స్టార్ట్ చేశాను అది కూడా నేను ఎప్పుడు నార్మల్ డైటింగ్ చేసేదాన్ని ఇప్పుడైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తున్నాను నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఇప్పటి వరకు ట్రై చేయలేదు కానీ ఈ మధ్య నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను చేయొచ్చు అని చెప్పారు అది చేసే ప్రొసీజర్ పద్ధతి బట్టి ఉంటుంది డిఫరెన్స్ అని చెప్పేసి చెప్పారనమాట అందుకని చెప్పేసి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి అంటే తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ తగ్గొచ్చు అలాగే మనకి ఎక్కువ టైం మనం ఫాస్టింగ్ లో ఉండటం వల్ల మన స్టమక్ లో కూడా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేశాను అది కూడా 16:8 అనమాట ఎందుకంటే అంటే మీలో ఎవరైనా కొత్తగా చేస్తే గ్రాడ్యువల్ గా తగ్గించుకోవచ్చు 12 అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ 8 అవర్స్ అనేది ఆ విండోలోనే మన 8 అవర్స్ విండోలోనే తినాలన్నమాట ఏదైనా ఆ 8 అవర్స్ విండోలో కూడా నేను ఏది పడితే అది తినేయకుండా మార్నింగ్ అంటే ఫస్ట్ మీల్ నుంచి లాస్ట్ మీల్ వరకు మధ్యలో కూడా గ్యాప్ ఎక్కువగా ఉండే విధంగా అయితే నేను చూసుకుంటున్నాను ఏది పడితే అది తినేయకుండా కంటిన్యూస్ గా తినకుండా చూసుకోవాలన్నమాట అలాంటప్పుడు మన వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అది కూడా హెల్తీగా జరుగుతుంది వెయిట్ కూడా బాగా తగ్గుతుంది అనమాట నేనైతే ఎలా స్టార్ట్ చేశాను అది మీతో ఈ రోజు షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను అంటే నేను ఈ డేలో ఏం ఫుడ్ తీసుకుంటాను ఏం తీసుకుంటాను ఈ వీడియోలో అయితే వాట్ ఐ ఏట్ ఇన్ ఏ డే అని చెప్పేసి నేను వీడియో ఇప్పుడు షేర్ చేసుకుంటాను మీతో మీరు కూడా తప్పకుండా చూడండి వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరెందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ 16:8 అవర్స్ అని చెప్పాను కదా నాకు 8 అవర్స్ అయితే ఫాస్టింగ్ విండో నేను ఫస్ట్ మీల్ వచ్చేసి నేను 10 o'clockకి స్టార్ట్ చేస్తాను అది కొంచెం హెల్దీగా ఉండాలి ఫైబర్ రిచ్గా ఉండాలి న్యూట్రియంట్స్ ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కీరా అలాగే ఇక్కడ పోమోగ్రానైట్ సీడ్స్ అంటే దానిమ్మ గింజలు అలాగే యాపిల్ బీట్రూట్ కలిపి నేను జ్యూస్ అయితే చేస్తున్నాను అన్నీ ఎక్కువగా కాకుండా కొంచెం ఒక గుప్పెడు మన చేతిలో పట్టే విధంగా అన్నీ ఒకటే క్వాంటిటీలో వేసుకొని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసేయాలి ఫైన్గా బ్లెండ్ చేసి స్ట్రెయిన్ చేసేసుకొని ఆ వచ్చిన జ్యూస్ని అయితే తీసేసుకోవాలి ఇలా మనం తీసుకోవటం వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి అలాగే ఫైబర్ ఉంటుంది బాగా నెక్స్ట్ మనకి చాలా పోషకాలు ఉంటాయి కదా మన ఈ జ్యూస్లో అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అనమాట ఫ్రూట్స్ వెజిటబుల్స్ పోషకాలన్నీ ఒకే జ్యూస్లో వచ్చేస్తాయి చాలా కొంచెం అంటే మనం ఒక 11కి ఇలా తీసుకుంటాం అనుకోండి ఫస్ట్ మీల్ వచ్చేసి ఇది ఈ జ్యూస్ అనేది ఒక 1 అవర్ ముందు అంటే 10 o'clockకి ఇలా తీసుకోవచ్చు అలా తీసుకోవటం వల్ల మనకి ఆకలి కూడా బాగా పుడుతుంది ఎలాగ నార్మల్గా మనం ఆకలి వేస్తూ ఉంటుంది కానీ మార్నింగ్ నుంచి అంటే మనం ఈ ఫాస్టింగ్ విండోలో వాటర్ అలా తాగుతూ ఉంటాం కదా నాకైతే అంత ఆకలి అనిపించట్లేదు స్టార్ట్ చేసేటప్పుడు ఏమో ఎక్కువగా ఆకలి వేస్తుందేమో ఉండగలనో లేదో అని చెప్పేసి అనిపించింది అనమాట నాకు ముందు నుంచి కొంచెం డైట్ చేయడం బాగా అలవాటు కాబట్టి నాకు అంత అనిపించలేదు అందులోనూ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎక్కువ గ్యాప్ ఫుడ్కి ఎక్కువ గ్యాప్
గ్యాప్ వచ్చినా కూడా అంతగా అనిపించడం లేదు. నేను బాగానే ఉండిపోతున్నాను, తినకుండా ఉండలేను అనే ఫీలింగ్ అయితే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా మన జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇలా స్ట్రైనర్లో వేసేసి ఒక గ్లాసులోకి అయితే తీసేసుకొని తాగేయటమే. నేను ఇలా స్పూన్తో అయితే ఇక్కడ తీసేస్తున్నాను. మనం ఇలా పైన పల్ప్ వచ్చింది కదా, కింద జ్యూస్ అంతా పడిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక 150 ml వరకు వచ్చింది. మనం 200 ml వరకు తీసేసుకోవచ్చు జ్యూస్ అనేది. ఇక్కడ చూసారు కదా మన జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను 10 o'clockకి ఇది తీసుకున్నాను. దీంతో పాటు సోక్ చేసిన బాదం తీసుకోవచ్చు, అలాగే పిస్తా అలా అయినా తీసుకోవచ్చు. సాల్టెడ్ పిస్తా కాకుండా నార్మల్ పిస్తా అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ 11 o'clockకి మెయిన్ మీల్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నార్మల్ రైసే తీసుకున్నాను. అలాగే మనకి ఫైబర్ కోసం కీరా, క్యారెట్ తీసుకున్నాను. అలాగే ప్రోటీన్ కోసం 2 eggs కూడా తీసుకున్నాను. ఒకటి హోల్ ఎగ్, అలాగే ఇంకొకటి ఎగ్ ఎల్లో తీసేసి అన్నమాట తీసేసుకున్నాను. అలాగే నేను ఇంకా స్టార్ట్ చేశాను కదా ఈ మధ్య అని చెప్పేసి, స్టార్టింగ్లో ఒక 5 days వరకు నేను వైట్ రైస్ అయితేనే తీసుకున్నాను. ఎందుకంటే మనం స్టార్టింగ్ కదా, ఇంకా అంటే ఇంకా కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుందేమో అని చెప్పేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ డే అయితే ఇలా తీసుకున్నాను. కర్రీ వచ్చేసి మునక్కాయ టమాటా తీసుకున్నాను కర్రీ. ఇంకా కర్రీ క్వాంటిటీ ఇంకా పెంచొచ్చు. నేనైతే ఇక్కడ వీడియోలో కొంచెం అంటే తర్వాత తిన్నాను, వీడియోలో అయితే ఒక బౌల్లో పెట్టి చూపించాను అనమాట. నెక్స్ట్ ఈ మీల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఒక 4 o'clockకి ఇలా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లాగా అంటే డ్రై నట్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను, అలాగే సోకుడు బాదం తీసుకున్నాను. నువ్వులండి, అన్నింటికంటే ముఖ్యంగా నువ్వులు తీసుకోవాలి. ముఖ్యంగా లేడీస్కి నువ్వుల వల్ల మంచి కాల్షియం, ప్రోటీన్ అందుతుంది, చాలా మంచిది అనమాట. ఇవి తీసుకోవటం వల్ల చాలా టైం వరకు మనకు ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి అనిపించదు. ఇక్కడ ఇలా సీడ్స్ రూపంలోనే కాకుండా నార్మల్గా ఇవి సోక్ చేసి జ్యూస్ లాగా చేసి కూడా అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి నిమ్మరసం వేసుకొని కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు నేను ఒక ఫ్రూట్ కూడా తీసుకున్నాను. ఇక్కడ మనకి సీజన్ కూడా వచ్చేసింది కదా, వాటర్ మిలన్. ఇలా అది కూడా తక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే వాటర్ మిలన్లో కూడా క్యాలరీస్ ఉంటాయి. మనం లిమిటెడ్గా తీసుకోవాలి. ఫ్రూట్స్లో కూడా కొంచెం ఎక్కువగా అంటే షుగర్ కంటెంట్ ఉంటుంది, అందుకని చెప్పేసి ఫ్రూట్ అయినా కూడా ఒక హాఫ్ ఫ్రూట్ అలా తీసుకోవచ్చు. అంటే మన క్యాలరీస్ని కూడా చూసుకోవాలి కదా, అలా తీసుకోవాలన్నమాట. ఇది ఈవినింగ్ పర్ఫెక్ట్ స్నాక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను అనమాట. నైట్ అంటే డిన్నర్లోకి 6 o'clockకే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. 6 o'clockకి లాస్ట్ మీల్. ఇక్కడ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఇలా బాయిల్డ్ ఎగ్స్ 2 అయినా తీసుకోవచ్చు, లేదనంటే 2 eggs వేసేసుకొని మనం ఆమ్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను రెండింటిని ఇక్కడ చూపిస్తున్నాను. క్యారెట్ తీసుకున్నాను. మార్నింగ్ రైస్లోకి తీసుకున్న కర్రీనే ఉంటే తీసుకున్నాను. ఒకటే చపాతీ అన్నమాట, ఎక్కువగా తీసుకోవట్లేదు. అది కూడా మల్టీగ్రెయిన్ చపాతీ అయితే మంచిది. నార్మల్గా గోధుమ పిండితో చేసేది కాకుండా తీసుకుంటే మనకి హోల్సమ్ డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. మనం తీసుకుంటే మంచి పోషకాలు అయితే వస్తాయి దీని నుంచి. ఇలా ఎగ్స్ కాకుండా నేనైతే ఆమ్లెట్ కూడా ఇక్కడ చూపిస్తాను. నేనైతే ఆమ్లెటే తీసుకున్నాను, ఎందుకంటే ఎగ్ వైట్స్తో వేసుకున్నాను. మీ దగ్గర అంటే నేను నార్మల్గా మీకు చూపించడానికి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక ఎగ్ వైట్ అలాగే ఒక హోల్ ఎగ్తో ఆమ్లెట్ వేసుకున్నాను అనమాట. హోల్ ఎగ్స్ ఇక్కడ చూపించాను కదా ముందు, నేను అలా తీసుకోలేదు, ఎగ్ వైట్సే తీసుకుంటాను అనమాట. 2 eggs కూడా లోపల ఎల్లో తీసేసి తీసుకుంటాను. ఇక్కడ ఇలా 6 o'clockకి డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోతుంది. ఇలా తిన్న తర్వాత అండి మరి ఇంకా వాటర్ తప్పించి, అది కూడా తిన్న 1 hour తర్వాత వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత నుంచి ఏమి తీసుకొని ఇంకా వాటర్ తప్పించి ఏమి అంటే 0 calorie డ్రింక్స్ అని చెప్పేసి అలా కూడా తీసుకొని, ఎప్పుడైనా కావాలి అని అనిపిస్తే 0 calorie ఏవైనా అంటే డ్రింక్స్ అలా ట్రై చేయొచ్చు. కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, కానీ ఖాళీ కడుపుతో తీసుకున్నా కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది కోకోనట్ వాటర్ తీసుకోవటం వల్ల. నేనైతే నా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో వాటర్ 18 a day అనేది ఇది అనమాట. ఇలా నేనైతే తీసుకుంటున్నాను. ఇలా మనం తీసుకోవటం వల్ల తప్పకుండా హెల్దీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. అదండి ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.